హలో నమస్తే. ప్రతిరోజు ఒక నేషనల్ న్యూస్ మాట్లాడినట్టు మాట్లాడుతున్నాను కాబట్టి ఇప్పుడు ఒక నేషనల్ న్యూస్. నిన్న కాంట్రవర్సీ అయినటువంటి ఒక బీజేపీ మధ్యప్రదేశ్ మినిస్టర్ విజయవర్గీయ ఆడపిల్లల మీద చేసిన కామెంట్ మీద నేను మాట్లాడుతున్నాను. ఈడేందు రోజు లేచిన దగ్గర నుంచి బీజేపీలను తిడుతున్నాడు అని అనుకోకండి. నేను గతంలోనే క్లారిటీ ఇచ్చాను. నేను ఒక కామన్ సిటిజన్గా ప్రతిపక్ష పాత్ర పోషించాలి అని అంటే మనం రూలింగ్ పార్టీని విమర్శించాలి. అది దట్ ఈస్ కాల్డ్ అపోజిషన్, రైట్? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళతో పాటు నేను మిమ్మల్ని విమర్శిస్తున్నా. వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తూ మిమ్మల్ని విమర్శిస్తున్నాను. ఎందుకంటే మీరు రూలింగ్, మేము ప్రతిపక్షం. అలాగే దేశంలో ఎన్డీఏ రూలింగు, యూపీఏ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ ఇస్ ప్రతిపక్షం. సో రాహుల్ గాంధీ తరపున నేను మాట్లాడుతున్నా. దెర్ ఇస్ నో లాజిక్ ఇన్ దిస్, నో లాజిక్, సింపుల్ రీజన్. ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ మాట్లాడుతున్నాం కాబట్టి ఆబ్వియస్లీ రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళని గురించి మాట్లాడతాం, అంతే తప్ప ఏం లేదు. మనకి ఫండమెంటల్ రైట్ ఉంది, మీరు అర్థం చేసుకోవాలి. మోరోవర్ మేమేం ఎవరిని అబ్యూస్ చేయము, క్రిటిసైజ్ చేయము, మా అభిప్రాయం చెప్తాము, అంతే. వన్ సైడ్ మాట్లాడుతున్నాడు దాన్ని కూడా క్లారిటీ ఇచ్చి, వన్ సైడే మాట్లాడతానని కూడా చెప్పాను. వన్ సైడే మాట్లాడతాను, ఓకే సరే. ఇదంతే ఎందుకు. మధ్యప్రదేశ్ మినిస్టర్ విజయవర్గీయ నేను ఒక కామెంట్ చేశాడు. అది నేషనల్ మీడియాలో పెద్ద కాంట్రవర్సీ అయింది. ఏమన్నాడు అతను? ఆడపిల్లలు ఫ్యాన్సీ డ్రెస్ వేసుకోవటం, వెస్ట్రన్ డ్రెస్ వేసుకోవటం నాకు ఇష్టం ఉండదు. చాలామంది అమ్మాయిలు సెల్ఫీలు తీసుకోవడానికి వస్తారు నా దగ్గర, నేను మినిస్టర్ని కాబట్టి నేను వాళ్ళకి సెల్ఫీలు కూడా ఇవ్వను. ఎందుకంటే వాళ్ళు వెస్ట్రన్ డ్రెస్, ఫ్యాన్సీ డ్రెస్ వేసుకొని వస్తారట. అదే చీర కట్టుకొని, బొట్టు పెట్టుకొని, గాజులు, పూలు పెట్టుకొని ఒక భారతీయ మహిళ లాగా వస్తే నేను ఫ్యాన్సీ, అప్పుడు నేను సెల్ఫీ ఇస్తానన్నట్టుగా ఒక మాట్లాడాడు విజయవర్గీయ. ఆడ మహిళా సంఘాలు ఎలా గొడవ చేస్తాయి కదా, వాళ్ళతో పాటు మనం కూడా గొడవ చేస్తున్నాం, అంతే. అది తప్పు బాసు, అది అట్లా మాట్లాడ కరెక్ట్ కాదు. ఆడపిల్లల్ని వాళ్ళు ఏం వేసుకోవాలి, ఏమి తినాలి, ఎలా బతకాలి అనేది వాళ్ళ ఇష్టం. ప్రాబ్లం మనలో ఉంది, మగవాళ్ళ ప్రాబ్లం ఉంది, నాతో సహా. నేను కూడా మగవాడినే కదా, రైట్? అందమైన ఆడపిల్లలు చూసినప్పుడు, నీలో చెడ్డ ఆలోచన వచ్చినప్పుడు, నీలో చెడు ఆలోచన వచ్చినప్పుడు అది మన ప్రాబ్లం, మనమే కంట్రోల్ చేసుకోవాలి. ఇష్టమైన వాడు పెళ్లి చేసుకుంటాడు, నీకు అందమైన అమ్మాయి నచ్చితే నువ్వు పెళ్లి చేసుకుంటావు, అమ్మాయి ఇష్టపడితే, రైట్? పెళ్లి కాలేదు, ఇద్దరు పెళ్లి చేసుకునే ఆప్షన్ లేనప్పుడు మ్యూచువల్ కన్సెంట్తో లివింగ్ ఇన్ రిలేషన్షిప్లోకి వెళ్తున్నారు. అది తప్పు కాదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ద మ్యూచువల్ కన్సెంట్. పెళ్ళైన తర్వాత ఇల్లీగల్ అఫైర్లోకి వెళ్తున్నారు, అది కూడా మ్యూచువల్ కన్సెంట్ ఉంటే వెళ్తున్నారు. దట్ హ్యాపెన్స్ బై ఎక్స్ప్రెషన్, బై షోయింగ్ యువర్ డిజైర్. బట్ ఫోర్స్, రేప్, కంట్రోలింగ్ అదర్స్ ఈజ్ ఎ క్రైమ్. ఓకే, కంట్రోలింగ్ అదర్స్ ఈజ్ ఎ క్రైమ్, ఫోర్సింగ్ అదర్స్ ఈజ్ ఎ క్రైమ్. ఎక్స్ప్రెషన్, మ్యారేజ్, మ్యూచువల్ కన్సెంట్, దట్స్ ఎ డిఫరెంట్ కేస్. ప్రాబ్లం మగవాళ్ళలో పెట్టుకొని ఆడపిల్లల్ని కంట్రోల్ చేసి మీరు ఆ డ్రెస్ వేసుకోవద్దు, ఈ డ్రెస్ వేసుకోవద్దు, అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు అని చెప్పే రైట్ మనకు లేదు. మనకు ప్రాబ్లం ఉంటే మనం వేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు ఉంది, చాలా అందమైన ఇల్లు ఉంది. ఆ ఇంటి బయట గేట్ దగ్గర ఒక బ్యూటిఫుల్ డిజైన్డ్ లైట్ పెడతారు కదా చాలామంది డబ్బులు ఉన్న వాళ్ళు. ఒక మంచి లైట్ పెట్టారు, చూస్తే చాలా అందంగా ఉంది. ఆ దారిని పోయే దొంగోడికి అనిపించే దారి లైట్ భలే ఉంది, దాన్ని ఎత్తుకుపోవాలని. అందంగా ఉంది లైట్ ఎత్తుకుపోవాలని దొంగోడికి అనిపించింది. వాడు హౌస్ ఓనర్ దగ్గరికి వెళ్ళి, ఏమైనా నువ్వు ఇక్కడ లైట్ ఎందుకు పెట్టావు, తప్పంతా నీదే, దాన్ని చూసినప్పుడల్లా నన్ను ఎత్తుకుపోవాలనిపిస్తుంది, దాన్ని ఆ లైట్ని, నేను దొంగోడిని అని చెప్తే బాగుంటుందా? దొంగోడు దాన్ని ఎత్తుకుపోవాలనిపించి నీ మనసులో అనిపించింది అనుకోండి, మనసులో అనిపిస్తే క్రైమ్ కదా, దొంగతనం చేస్తే క్రైమ్. దాన్ని ఎత్తుకుపోవాలని నీకు అనిపించింది అనుకో, దట్స్ నాట్ ఏ క్రైమ్. దాన్ని మీద ఎత్తుకుపోయావనుకో క్రైమ్. కాబట్టి హౌస్ ఓనర్ని మనం అనలేవు, ఎందుకంటే లైట్ ఇక్కడ ఎందుకు, అందమైన లైట్ పెట్టేవని నువ్వు అనలేవు. అది ఆయన ఇష్టం, ఆయన ఇల్లు, ఆయన ఇష్టం, ఆయన పెట్టుకున్నాడు అక్కడ. నీకు దొంగతనం చేయాలనిపించి నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. మగవాళ్ళు కూడా అంతే. ఆడపిల్లలు వాళ్ళు ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఎలా డ్రెస్ వేసుకోవాలి, ఎలా పోవాలి వాళ్ళ ఇష్టం. నాకు 2 కూతుర్లు ఉన్నారు, నాకు వైఫ్ ఉంది. దే ఆల్సో అర్బనైజ్డ్, ముగ్గురు కూడా అర్బనైజ్డ్. నేను ఒక్కనే రూరల్. మా ఇంట్లో ఒక గ్రామీణ ప్రాంతంలో రూరల్ పర్సన్ నేను ఒక్కనే ఇంట్లో, మిగతా వాళ్ళు ముగ్గురు అర్బనైజ్డ్ పీపుల్.
ఇప్పుడు ఇతను అన్నాడు కదా ఫ్యాషన్ డ్రెస్ వేసుకుంటారని, వాళ్ళు కూడా అంతే, మా ఇంట్లో మా పిల్లలు కూడా అంతే. సో వీ డోంట్ హ్యావ్ రైట్ టు కంట్రోల్ గర్ల్స్, వాట్ దే వేర్, హౌ దే లివ్, హౌ ఇట్స్ అప్ టు దెమ్, రైట్? వీ కెనాట్ కంట్రోల్. ఇదే పర్సను విజయ్ వర్గీయ, ఇదే పర్సను గతంలో కొన్ని కామెంట్లు చేశాడు. ఏమన్నాడు? ఆడపిల్లలను చూస్తే, ఎవరు ఇట్లాంటి డ్రెస్ వేసుకుని ఆడపిల్లలను చూస్తే శూర్పణఖలాగా అనిపిస్తున్నారు నాకు అన్నాడు. శూర్పణఖలాగా అనిపిస్తున్నారట. ఈ శూర్పణఖ అంటే ఏంది? రావణాసుడు ఇచ్చే సిస్టర్. వాళ్ళ ఒక ఇతిహాసాలు ఉన్నాయి కదా, రామాయణ మహాభారత ఇతిహాసాలు. ఈ ఇతిహాసాల్లో ఒక ఇతిహాసంలో రాయబడినటువంటి రామాయణంలో రావణాసురుడు రాక్షసుడు అయినప్పుడు మరి శూర్పణఖ ఆటోమేటిక్గా రాక్షసే కదా, రాక్షసుడిగానే చూపిస్తారు కదా. డెమాన్గా చూపించారు శూర్పణఖని. ఆ అంటే ఇతను సరే శూర్పణఖ రావణాసుడు అది వదిలే, ఇతను శూర్పణఖ అన్నాడంటే అర్థం ఏంటంటే ఈ మోడర్న్ డ్రెస్ వేసుకున్న పిల్లలు మొత్తం కూడా దెయ్యాల్లా కనబడుతున్నారు అన్నట్టే కదా అర్థం. అన్నాడు ఇతనే పర్సన్, విజయ్ వర్గీయ. ఇతనే ఇంకొక దేశం, దేని గురించి వేరే ఇష్యూ మాట్లాడితే ఇట్లాంటివి మన దేశంలో జరగవయ్యా. ఇవి విదేశాల్లో మగపిల్లల్ని ఇష్టం వచ్చినట్టు మార్చేటువంటి ఆడపిల్లలు ఉన్న దేశాల్లో జరుగుతాయి అన్నాడు. అర్థమైంది? అంటే అర్థం ఏంటి? ఫారిన్ కంట్రీస్లో ఆడపిల్లలు ఇష్టం వచ్చినట్టు బాయ్ ఫ్రెండ్స్ని మారుస్తారు, అక్కడ జరుగుతాయి, మన దేశంలో జరగమని అన్నాడు. ఎటు చూసి ఇది ఆడపిల్లల చుట్టే తిరుగుతున్నాడు ఇతనే ఇంకొక మాట కూడా అన్నాడు. ప్రియాంక గాంధీని రెఫర్ చేస్తూ చాక్లెట్ ఫేస్ అన్నాడు. గొడవ చేశారే మా ప్రియాంక గాంధీ, నువ్వు చాక్లెట్ ఫేస్ అంటావా అని. లేదు నేను ప్రియాంక గాంధీని అనలేదని తర్వాత మాట మార్చాడు. బట్ చాక్లెట్ ఫేస్ అన్నాడు ప్రియాంక గాంధీ. సో ఇతను ఒక్కడే కాదు, ఇవన్నీ కింద చూస్తే చాలా ఉన్నాయి. చాలామంది అంటే కాంగ్రెస్ వాళ్ళు అన్నారు, డిఎంకే వాళ్ళు అన్నారు, బహుజన్ సమాజ్వాదీ పార్టీ వాళ్ళు అన్నారు, సమాజ్వాదీ పార్టీ వాళ్ళు అన్నారు. ప్రతి ఒక్కరు ఏదో ఒక కాంటెక్స్లో కామెంట్ చేశారు. ఇప్పుడు వీళ్ళందరూ లిస్ట్ చదివితే వీడియో ఎక్కువైతే బీజేపీ వాళ్ళది మాత్రమే చెప్తున్నా. నేషనల్ లీడర్స్, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు మహిళల మీద చేసిన కామెంట్లు మాత్రమే ఈ వీడియోలో చెప్తున్నాను. ఎందుకంటే అన్నీ చెప్తే వీడియో ఎక్కువైపోయింది కాబట్టి. భారతీయ జనతా పార్టీ చీఫ్ మదన్ రాథోర్ అతను మహిళల్ని ఎక్స్పోర్ట్ క్వాలిటీ అన్నాడు ఒకసారి. ఎందుకన్నాడంటే ఒక మీటింగ్ జరుగుతుంటే ఆ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త ఒక మహిళ లీడరు, అతనితో పాటు డయాస్లో కూర్చుందంటే లీడర్ అనే కదా అర్థం. ఒక లీడరే, బీజేపీ లీడరు ఒక ఆమె కూర్చొని ఉంటే ఆడియన్స్కి చెప్తున్నాడు, ఇది ఏమని పంపిస్తాను మీకు నాయకురాలుగా మీ నియోజకవర్గానికి అని చెప్పడం అతని ఇంట్రెస్ట్, ఉద్దేశం అది. కానీ అతను ఏమన్నాడంటే ఇదిగో నా ముందు ఒక ఎక్స్పోర్ట్ క్వాలిటీ కూర్చుంది, ఆమెను పంపిస్తా అన్నాడు. ఆడపిల్లని ఎక్స్పోర్ట్ క్వాలిటీ అన్నాడు. బీజేపీ ఎంపీ బన్సీలాల్ మహతో ఇతనేమన్నాడంటే ఛత్తీస్గఢ్ లీడరు, అరే ఛత్తీస్గఢ్ ఆడవాళ్ళు తానా తన్న అవుతున్నారు ఈ మధ్య అన్నాడు. ఛత్తీస్గఢ్ ఆడవాళ్ళంట తానా తన్న అవుతున్నారు అన్నాడు. హర్యానా చీఫ్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖత్తర్ ఏమన్నాడంటే ఈ ఆడపిల్లలు వేసుకున్న డ్రెస్సుల వల్లనే రేపులు జరుగుతున్నాయి అన్నాడు. నేను అదే మళ్ళీ ఇంకోసారి చెప్పేది ఏంటంటే ఆడపిల్లలు ఏం వేసుకోవాలి, ఏం చేయాలి అనేది వాళ్ళ ఇష్టం. రేప్ చేయటం అనేది మగవాడి క్రైమ్. అది నేను క్రైమ్ చేస్తున్నాను కదా, నువ్వు దాక్కోమని చెప్పటం ఆమెకు స్వేచ్ఛని హరించటం. క్రైమ్ చేయాలా లేదా అనేది మగవాడిని కంట్రోల్ చేయాలి, శిక్షలు పెంచాలి, మగవాడిని భయపడాలి, రైట్? భయపడ్డప్పుడు జరగవు అవి, రేప్ అనేది. బీజేపీ గోవా మినిస్టర్ దయానంద్ మంద్రేకర్ ఇతనేమన్నాడు, ఈ మధ్య భారతదేశంలో ఆడవాళ్ళు మొత్తం టీవీ చూస్తున్నారు, సీరియల్ చూస్తున్నారు, మొగుడింటికి వెళ్తే కనీసం మంచినీళ్ళు తాగుతున్నాం అని అంటలేదు, టీవీలో నిమగ్నం అయిపోయాడని చెప్పి కామెంట్ చేశాడు. మరి అది సత్యం అంటే ఆడవాళ్ళు మనల్ని తిడతారు, సత్యం కాదని మహిళా సంఘాలు గొడవ చేసిన, అది మీకు చెప్తున్నాను. అది ఓకే. 2024 2 దళిత్ గర్ల్స్ని మర్డర్ చేశారు, రేప్ అండ్ మర్డర్ జరిగింది మధ్యప్రదేశ్లో. 2 దళిత్ గర్ల్స్ వర్ రేప్డ్ అండ్ మర్డర్ ఇన్ 2024. మధ్యప్రదేశ్ మినిస్టర్ బాబులాల్ గౌర్ అతను ఏమన్నాడంటే చాలా సర్ప్రైజింగ్, రేప్ అనేది సోషల్ క్రైము, అదే టైంలో కొన్నిసార్లు ఇది రైట్, కొన్నిసార్లు రాంగ్,
అది మగవాళ్ళని బట్టి ఉండిద్ది అన్నాడు. ఇదేందని నాకు అర్థం కాల. రేప్ అనేది సోషల్ క్రైమ్, కొన్నిసార్లు రైటు కొన్నిసార్లు రాంగ్. అది మగవాళ్ళు ఆడవాళ్ళని పట్టి ఉండిద్ది అంటే అతని అర్థం ఏంటో మనకు తెలియదు. కానీ రేప్ అనేది కొన్నిసార్లు రైట్ ఎలా అవుతుంది? ఏ టైంలో అయినా ఏ కాంటెక్స్ట్ అయినా రేప్ అనేది రైట్ అవుతుందా? నేను దీనికి ఇంట్రడక్షన్ నేను వీడియో ఇంట్రడక్షన్లో చెప్పాను. ఇల్లీగల్ అఫైర్స్ అనేవి మ్యూచువల్ కన్సెంట్తో జరగాలి. లివింగ్ ఇన్ రిలేషన్షిప్ అనేది మ్యూచువల్ కన్సెంట్తో జరగాలి. ప్రీమ్యారిటల్ సెక్స్ ఆర్ పోస్ట్ మ్యారిటల్ సెక్స్, ఇల్లీగల్ సెక్స్ మ్యూచువల్ కన్సెంట్తో జరిగినప్పుడు క్రైమ్ కదని సుప్రీంకోర్టు చెప్తుంది. అఫ్కోర్స్ అది చీటింగ్, హోమ్, హస్బెండ్స్, బ్రదర్స్, ఫ్యామిలీని చీటింగ్, అది డిఫరెంట్ కేసు, అది మొరాలిటీకి సంబంధించిన కేసు. బట్ వీఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ మ్యాన్ అండ్ ఉమెన్. బట్ రేప్ అనేది ఫోర్స్, రైట్? హౌ కెన్ రేప్ బికమ్ సమ్టైమ్స్ రైట్? వాట్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ హీ మేడ్ బాబులాల్ గౌర్, మధ్యప్రదేశ్ మినిస్టర్. 2012 బీజేపీ గోపాల్ శెట్టి, ఊర్మిళా మతోండ్కర్ అని ఆమెను కాంగ్రెస్లోకి ఏదో ఒక పార్టీలోకి వచ్చింది పొలిటీషియన్గా. ఊర్మిళా మతోండ్కర్ మనకి సినిమా హీరోయిన్, బాలీవుడ్ హీరోయిన్. ఆమెను రాజకీయాల్లోకి ఎందుకు తీసుకొచ్చారంటే ఆమె అందంగా ఉందని తీసుకొచ్చారని చెప్పాడు. బీజేపీకి సంబంధించిన జయకర్ గుప్తా ప్రియాంక గాంధీని రెఫర్ చేస్తూ స్కట్వాలా లడికి వేరింగ్ శారీ అండ్ గోయింగ్ టు టెంపుల్ అన్నాడు. స్కట్వాలా లడికి అంటే స్కట్లు వేసుకునే ఆడపిల్ల చీర కట్టుకొని గుడులకి వెళ్తుందరా అన్నాడు ప్రియాంక గాంధీని. బీజేపీ హరీష్ ద్వివేది ఇతనేమన్నాడు, ప్రియాంక గాంధీ ఢిల్లీలో జీన్స్ స్కట్ వేసుకునేది, జీన్స్ టాప్ వేసుకునేది, నియోజకవర్గాల్లోకి చీర కట్టుకొని పోయిద్ది అన్నాడు. ఎవరు? బీజేపీ హరీష్ ద్వివేది. ఇప్పుడు ఆమె ఢిల్లీలో స్కర్టు, మినీ స్కర్టు, జీన్స్ టాప్ వేసుకుంది కాబట్టి ఇప్పుడు రాజకీయాల్లోకి నియోజకవర్గాల్లో ప్రజలను కలిసేటప్పుడు కూడా మినీ స్కర్ట్ వేసుకొని పొమ్మని చెప్తున్నాడా? లేదంటే నియోజకవర్గంలో చీరలు కట్టుకొని పోతుంది కాబట్టి ఢిల్లీలో కూడా చీర వేసుకొని తిరగమని చెప్తున్నాడా? తెలియదు. నువ్వేమో ఢిల్లీలో జీన్స్ టాప్ వేసుకుంటావు, నియోజకవర్గంలో కమాని యార్. పెళ్ళిళ్ళు ఇప్పుడు ఇంట్లో నువ్వు నైటీ వేసుకుంటావు, పార్టీలో మోడర్న్ డ్రెస్ వేసుకుంటారు, బర్త్డే పార్టీలో గౌన్లు వేసుకుంటారు, ఆఫీసులకు వెళ్ళేటప్పుడు నార్మల్గా చీరలు కట్టుకొని కొంతమంది ప్యాంట్ షర్ట్లు వేసుకొని పోతారు. ఎక్కడికి వెళ్ళాలి, ఏం వేసుకెళ్ళి వాళ్ళ ఇష్టం కదండి, మనకెందుకండి గోల? ఇదంతా మన మైండ్ సెట్ అంతా మనువాదం నేర్పిన మైండ్ సెట్ ఇదంతా. మనుధర్మశాస్త్రంలో మనకి ఏం చెప్పిందంటే ఆడపిల్లలు ఇళ్లలోనే ఉండాలి, ఆడపిల్లల్ని కంట్రోల్ చేయాలని చెప్పింది. ఆడపిల్లల్ని కంట్రోల్ చేయాలనేది మనువాదం, మనమే కంట్రోల్ అవుదాం అనేది మానవత్వవాదం. బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర నారాయణ ఇతనేమన్నాడంటే, మాయావతి రోజు ఫేషియల్ వేసుకుని వచ్చింది మీటింగ్కి అనింది. మాయావతి గారు నల్లగా ఉన్నారు, నేను నల్లగా ఉన్న పౌడర్ కొట్టుకొని కూర్చుంటున్నా రోజు, లేదంటే నా ముఖం మీరు చూడలేరు. నేను కనుక పౌడర్ కొట్టుకోకుండా ఫేస్ వాష్ చేసుకొని కూర్చోకపోతే యూ కెనాట్ సీ మై ఫేస్. కాబట్టి పౌడర్, మాయావతి ఫేషియల్ చేసుకొని వస్తే మీకేంది ప్రాబ్లం? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అన్నాడు. కైలాష్ విజయవర్గీయ అదే ఇతను చాక్లెట్ ఫేస్ అన్నాడు కదా, ఇది ఇప్పుడు ఇతని గురించి మాట్లాడు. బీజేపీ నేషనల్ కిషన్ మోర్చా ఇతనేమన్నాడు, అరే హర్యానా మగపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోమంటే చేసుకొని అంటున్నారు, బీహార్ నుంచి అమ్మాయిలు తీసుకొస్తా అన్నాడు. ఇదేంది, హర్యానాలో అమ్మాయిలు లేరా? బీహార్ నుంచి అమ్మాయిలు తీసుకొస్తే కానీ హర్యానా పిల్లలకు పెళ్ళిళ్ళుగా మగవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు అంటే దాని అర్థం ఏది? ఎవరికి? ఇది $1 మిలియన్ ప్రశ్న. బీహార్ వాళ్ళు హర్యానా వాళ్ళు ఇద్దరు తలలు కొట్టుకుంటున్నారు. బీహార్ ఆడపిల్లని తిట్టాడా, పొగిడాడా, లేకపోతే విమర్శించాడా లేదు అర్థం కాలే. బీహార్ ఆడవాళ్ళని తీసుకొస్తాను, మీరు హర్యానాలో పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు మగ పిల్లలు అన్నాడు. ఆ తర్వాత ఎందుకయ్యా దాన్ని అర్థం చెప్పాయి, మాకు ఎవరికి అర్థం కావట్లేదు అంటే, మహారాష్ట్ర బీజేపీ ప్రెసిడెంటే సుప్రియా సూలే, అదే ఎన్సిపి సుప్రియా సూలే, ఐ థింక్ శరద్ పవార్ కూతురు అనుకుంటా. సుప్రియా సూలే గారిని రాజకీయ విమర్శ చేస్తూ ఆమె ఇతనంటే, ఇక చాలేమ్మా నువ్వు ఇంట్లోకి వెళ్ళి వంట చేసుకో అన్నాడు. ఇంట్లోకి వెళ్ళి వంట చేసుకున్నాడు సుప్రియా సూలే, శరద్ పవార్ కూతురునే.
అంటే ఆడపిల్లలు ఇంట్లోకి వెళ్ళి వంట చేసుకోవాలి. మనుధర్మ శాస్త్రం నేర్పించింది మనకి ఇది. నువ్వు ఇక్కడ రాజకీయ ప్రసంగం ఇస్తున్నప్పుడు ఆడవాళ్ళు కూడా రాజకీయ ప్రసంగాలు ఇవ్వాలనేది కదా రాజ్యాంగం పెట్టింది, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పెట్టింది. ఎందుకు? ఆడవాళ్ళకు కూడా సమాన హక్కులు ఉండాలి, సమాన స్వేచ్ఛ ఉండాలని అది పెట్టాడు. వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు అవ్వాలి అనేది రాజ్యాంగం. ఇక జాలే నువ్వు వెళ్ళి వంట చేసుకోనంటే ఇప్పుడు ఆమె నువ్వు వెళ్ళి పేడ పీసుకోరా భయ్, మగోళ్ళు చేసే పని పేడ పీసుకోవటం అంటే హట్ అవుతుంది కదా. వాళ్ళు తిట్టడం ఎంత పని, మనం వాళ్ళు తిట్టినప్పుడు వాళ్ళు మనం తిరిగి తిట్టడం ఎంత పని ఆడవాళ్ళకే. ఆ మాట కొత్త తిట్టడం ఆడవాళ్ళే మోర్ స్ట్రాంగర్ దాన్ మ్యాన్. బీజేపీ రమేష్ బిదూరి ప్రియాంక గాంధీ బుగ్గలు, సరే ఢిల్లీ రోడ్లు ప్రియాంక గాంధీ బుగ్గలు లాగా ఉన్నాయి అన్నాడు. ది రోడ్స్ అండ్ ఢిల్లీ ఆర్ లైక్ ప్రియాంక గాంధీ చీక్స్ అని, అంటే స్మూత్గా ఉన్నాయని చెప్పడానికి ప్రియాంక గాంధీ బుగ్గల్లాగా ఉన్నాయి రోడ్లు. రమేష్ బిదూరి. బీజేపీ వైస్ ప్రెసిడెంట్ దయాశంకర్ సింగ్ మాయావతి గారిని ఒక ప్రాస్టిట్యూట్ అన్నాడు. అంటే ప్రాస్టిట్యూట్ అంటే అతన్ని ఎందుకు అన్నాడంటే మాయావతిని కాంటెక్స్ట్ ఏంటంటే మాయావతి గారు టికెట్ ఇవ్వమని ఎవరో ₹1,000 కోట్లు ఇచ్చారట మాయావతికి. ఆమె వేరే అతను వచ్చి 2 కోట్లు ఇస్తానంటే అతనికి టికెట్ ఇచ్చిందంట అని ఎలిగేషన్. రాజకీయ పార్టీలు డబ్బులు తీసుకుని టికెట్లు ఇస్తారు కదా. సో అటు ఎవరో ₹1 కోట్లు ఇచ్చారంటే, ఇంకొక ఆయన 2 కోట్లు ఇస్తే ఆయనకి టికెట్ ఇచ్చారంటే, ఇతను బీజేపీ వైస్ ప్రెసిడెంట్, ఉత్తరప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ దయాశంకర్ సింగ్ అంటాడు, డబ్బులు ఇస్తే వేశ్యలు కూడా సంతోష పెడతారు, డబ్బులు ఇస్తే వేశ్యలు సంతోష పెడతారు, అలా డబ్బులు ఇచ్చినా వాళ్ళకి టికెట్ ఇవ్వలేదు అంటే ఏమన్నా పోలిక ఉందా రెండింటికి? అసలు ఏం పోలిక అది? డబ్బులు ఇస్తే వేశ్యలు సంతోష పెడతారు, నువ్వు డబ్బులు ఇచ్చిన టికెట్ ఇవ్వలేదంటే ఏందండి? బండి సంజయ్, తెలంగాణ బండి సంజయ్ కవిత గారి మీద, బీఆర్ఎస్ లీడర్ కవిత మీద, కవితని అరెస్ట్ చేసినప్పుడు ఏమో నిన్ను అరెస్ట్ చేయకపోతే ముద్దు పెట్టుకుంటారా అన్నాడు. ఆడపిల్లని ముద్దు పెట్టుకునేది ఏంది? ఏం బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నాడు? కేసీఆర్ కూతురు కవితని అరెస్ట్ చేయక ముద్దు పెట్టుకుంటారా అన్నాడు. ఆడపిల్లని ముద్దు పెట్టుకునేది ఏంది? కామెంట్. ఇదే మోడీ గారే అన్నారు, జెర్సీ కౌ అన్నారు ఒకసారి, ఒక మహిళను రెఫర్ చేస్తే జెర్సీ కౌ. ఈయన శశి థరూర్, ఇప్పుడు మోడీ ఎంటబడుతున్న శశి థరూర్ ఉన్నాడు కదా, శశి థరూర్ వైఫ్ సునందా పుష్కర్ అని ఒక ఆమె. ఆ సునందా పుష్కర్ని రెఫర్ చేస్తూ మోడీ గారు 50 crore గర్ల్ ఫ్రెండ్ అన్నాడు. మీరు ఎప్పుడన్నా 50 కోట్ల విలువ చేసే గర్ల్ ఫ్రెండ్ని చూసారా అని సునందా పుష్కర్ని రెఫర్ చేస్తూ అన్నాడు. సునంద పుష్కరో లేదో నాకు తెలియదు, ఓకే సర్నేమ్ తెలియదు, సునంద అంతవరకు నాకు గుర్తుంది. ఓకే, శశి థరూర్ వైఫ్. బీజేపీ ఎంపీ రేణుకాచార్య, ఇతనే ఉన్నాడు, ఇతను కూడా ఆడపిల్లలు రేప్స్కి కారణం ఆడపిల్లలే అన్నాడు. జమ్మూ కాశ్మీర్ ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే ప్రియాంక గాంధీ సోనియా గాంధీని రెఫర్ చేస్తూ సింధూర్ అంటే బొట్టు, రైట్? ఏమంటారు మరి సింధూర్ అంటే బొట్టు అని నేను అనుకుంటున్నా. ఓకే, ఈ యొక్క సింధూర్ విలువ ప్రియాంక గాంధీకి సోనియా గాంధీకి తెలీదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు పెట్టుకోలేదు అన్నాడు. కమాన్ యార్, రేపు బొట్టు పెట్టుకోలేదు అని అంటే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎందుకు పెట్టుకోలేదు? సినిమా హీరోయిన్లు పెట్టుకోవట్లేదు. మోరోవర్ సోనియా గాంధీ వీడియో బొట్టు పెట్టుకోకూడదు చెప్పింది మీరే కదా, మీ మనిధర శాస్త్రమే చెప్పింది కదండి, బొట్టు పెట్టుకోవద్దు భర్త చనిపోతేనే. ప్రియాంక గాంధీ బొట్టు పెట్టుకోలేదంటే మరి ఎందుకు? మరి ఢిల్లీలో చాలామంది పెట్టుకోవట్లేదు, ప్రియాంక గాంధీ ఒక్కతే కాదు కదా. క్రిస్టియన్ ఏం కాదు, అదొక తప్పుడు ప్రచారం, వాళ్ళు క్రిస్టియన్స్ అని. ప్యూర్ హిందూ, కాశ్మీరీ బ్రాహ్మిన్స్ వాళ్ళు. సోనియా గాంధీ క్రిస్టియన్ అయితే అయ్యి ఉండవచ్చు, బికాజ్ షీఈస్ ఫ్రమ్ ఇటలీ. సోనియా గాంధీ క్రిస్టియన్ అయ్యి ఉండవచ్చు, బట్ ద ఫ్యామిలీ, రాహుల్ గాంధీ వాళ్ళు క్రిస్టియన్స్ కాదు, దే ఆర్ హిందూస్. బీజేపీ నేషనల్ సెక్రటరీ సిటీ రవి ఈ మధ్య ఆడవాళ్ళు సింగిల్గా ఉండటానికి ఇష్టపడుతున్నారు అన్నాడు. బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ ఈయన ఏమన్నాడంటే, హిందూ మహిళలు ఒక్కొక్కరు 4 నుంచి 10 మంది పిల్లల్ని కనాలని. హిందూ మహిళలు 4 నుంచి 10 మంది పిల్లల్ని కనాలంటే ఒక పిల్లడికి కనీసం 2 సంవత్సరాలు, ఓకే 1 సంవత్సరం పుట్టడానికి, వాడిని పెద్ద చేయడానికి మినిమం 1 year కేర్ ఉండాలి, మదర్ కేర్ అంటే 2 years per 1 child. 10 మంది పిల్లల్ని కనాలి అంటే 20 సంవత్సరాలు
తన జీవితం మొత్తం, ఒక స్త్రీ జీవితం మొత్తం పిల్లల్ని పెంచడంలోనే పోయింది 20 సంవత్సరాలు. ఇక ఆమె ఉద్యోగం చేసేటప్పుడు, వ్యాపారం చేసేటప్పుడు, రాజకీయంలోకి వచ్చేటప్పుడు, ఎమ్మెల్యే అయ్యేటప్పుడు, ఎంపీ అయ్యేటప్పుడు మహిళను నువ్వు ఇంట్లో పిల్లల్ని కంటానికి పెడితే, చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మధ్య మీరు 3 పిల్లల్ని కంటే 4 పిల్లలు కానండి అంటే, పిల్లల్ని కంటే వాళ్ళ పిల్లల్ని చూసుకుంటా ఉంటే హౌస్ వైఫ్లు అయిపోతారు వాళ్ళు బయటికి వెళ్ళి ఉద్యోగం చేసేటప్పుడు, వ్యాపారం చేసేటప్పుడు, మగవాళ్ళతో పోటీపడి ర్యాకెట్ల మీద తయారు చేసేటప్పుడు, సైంటిస్టులు అయ్యేది ఎప్పుడు మహిళల్ని మీరు పిల్లల్ని కంటానికి రిస్ట్రిక్ట్ చేస్తే. మోహన్ భగవత్ RSS చీఫ్, అర్బనైజేషన్ ఇస్ ద రీజన్ ఫర్ రేపిస్ట్ అన్నాడు. ఇది ఒక పొరపాటు. ఇది రేపులకు కారణం అర్బనైజేషన్ కాదు. రేపులకు కారణం గ్రామీణ ప్రాంతాల్లో కూడా రేపులు జరుగుతున్నాయి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో వచ్చిన చాలా రేప్ కేసులు గ్రామీణ ప్రాంతాల్లోనే జరిగాయి. వాళ్ళేమో ముంబై హీరోయిన్లకి మినిస్కట్లు వేసుకుని తిరగతల్లా, చిన్నపిల్లలు 3-4 సంవత్సరాల పిల్లలను కూడా తీసుకెళ్ళి రేప్ చేశారు కదండి. ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ మెన్ మైండ్ సెట్, ది క్రిమినల్ మైండ్ సెట్ ఆఫ్ మెన్ దట్ లీడింగ్ టు రేప్. మోడీ సెడ్ శశి థరూర్ వైఫ్, అదే 50 crore గర్ల్ ఫ్రెండ్. వినయ్ కలియార్ మోర్ బ్యూటిఫుల్ ఉమెన్ దాన్ ప్రియాంక గాంధీని కాంగ్రెస్. వినయ్ కనియార్ ఒక అతను అన్నాడు, ప్రియాంక గాంధీ కంటే అందమైన ఆడపిల్లలు చాలామంది కాంగ్రెస్లో ఉన్నారు అన్నాడు. ఏం పోలిగా ప్రియాంక గాంధీ కంటే అందమైన వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు అని అంటే, ఉన్నారనుకోండి, సో వాటే. ఫైనల్గా నితీష్ కుమార్ని రిఫర్ చేస్తూ ఒక బీజేపీ లీడర్, బీహార్ నితీష్ కుమార్ మా నరేంద్ర మోడీతో గొడవ పడుతుంటే అతను అన్నాడు, ఇతను ఒక దేహతీయ వృత్తిలాగా గొడవ పడుతున్నాడు అన్నాడు. దేహతీను కరెక్ట్గా తెలియదు. రూరల్ ఉమెన్ అని అర్థం. గ్రామీణ ప్రాంతాల ఆడవాళ్ళు ఉంటారు కదా, గ్రామీణ ప్రాంత ఆడవాళ్ళు కొట్లాడుతున్నాడు అన్నాడు. ఆడవాళ్ళ మీద చేసేటువంటి కామెంట్స్, ఇదంతా ఈ లిస్ట్ ఎందుకు చెప్పానంటే, నిన్న మళ్ళీ కాంట్రవర్సీ అయింది. బీజేపీ మధ్యప్రదేశ్ మినిస్టర్, ఆడపిల్లలంటే నాకు ఇష్టం లేదు, వీళ్ళు జాయిన్ చేసుకొని వచ్చి నా సెల్ఫీలు అడుగుతున్నారు, మీరు చీరలు కట్టుకొని వస్తేనే సెల్ఫీలు ఇస్తాను అన్నట్టుగా చెప్పాడు. దాని గురించి ఇదంతా చెప్పాడు. థ్యాంక్ యూ, నమస్కారం.